అజిత్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడా? AK-64 టేకప్ చేసే బాధ్యతలు ఆ ఫిల్మ్ మేకర్కి అప్పగించాడా? మజీజ్ తిరుమనేని మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడా? ధనుష్ ప్రాజెక్ట్ సంగతేంటి? మరోసారి ప్రముఖ నిర్మాణ సంస్థ తలాతో కొలాబరేట్ కాబోతుందా? అజిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కోలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతున్న బజ్ ఏంటి చూద్దామా? హిట్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేయడం అజిత్ కు బాగా అలవాటు. కెరియర్ స్టార్టింగ్ నుండి పంధా ఫాలో అవుతున్నాడు. అగత్యాన్, సుభాష్, విష్ణువర్ధన్, రాజ్ కపూర్, శరణ్, శివ, హెచ్ వినోద్ వరకు ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేశాడు. అయితే శివ, హెచ్ వినోద్లకు మాత్రం గ్యాప్ లేకుండా ఛాన్సులు ఇచ్చాడు. అలా ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు ఈ ఇద్దరు. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు శివ. నేరకొండ పర్వాయ్, వాలిమై, తనివు రూపంలో ఏకేకు హ్యాట్రిక్ అందించాడు హెచ్ వినోద్. ఈ ఫిబ్రవరిలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ తో వచ్చిన విదాముయర్చి హిట్ అయ్యుంటే గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ ను డీల్ చేసే ఛాన్స్ ఉండేది మజీజ్ తిరుమనేనికి. కానీ బొమ్మ థియేటర్లో డిజాస్టర్ కావడంతో గోల్డెన్ ఆపర్చునిటీని కోల్పోయాడు మజీజ్. ఇక రీసెంట్లీ రిలీజ్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు డిస్కషన్ అంతా AK-64 పైనే నడుస్తోంది. అజిత్ నెక్స్ట్ సినిమాను డీల్ చేసేది ఎవరన్నా డౌట్ నెలకొంది. ఇప్పటికే ధనుష్ అజిత్ తో సినిమా చేయాలని కథ కూడా వినిపించాడని వార్తలొచ్చాయి. కానీ చివరకు గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ కు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్ లో బజ్ నడుస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ నిచ్చిన సీనియర్ హీరో ప్రభు అల్లుడు అదిక్ రవిచంద్రన్ తల నెక్స్ట్ సినిమా డైరెక్టర్ గా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నది లేటెస్ట్ టాక్. మరోసారి మైత్రి మూవీ మేకర్స్ ఏకేతో మూవీని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు బజ్ నడుస్తోంది. అజిత్ 64 ను నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసే యోచనలో ఉన్నారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. హై వోల్టేజ్ మూవీగా తీసుకురాబోతున్నట్లు సమాచారం. దీని తర్వాత ధనుష్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. AK-64 గురించి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశాలున్నాయి. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ.